ముందుగా వచ్చినప్పటికి కూడా ఓపిక వింటూ నేను ఫోన్ చేయాలి అన్న ఖచ్చితంగా వస్తానని చెప్పి ఒకే ఒక ఫోన్ కాల్తో ఇక్కడ వచ్చి ఉన్న మన మిత్రుడు మంద రాజేందర్ గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మంద రాజేందర్. మాది వేములవాడ రూరల్ మండల్ బట్టెల మా విలేజ్. ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలు నాకు అందరూ మిత్రుడే. ఎందుకంటే నేను గతంలో ఏబీవీపీ విద్యార్థి పరిషత్తులో 2007 నుండి 2016-17 వరకు పనిచేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేసిన. అయితే ఆ సమయంలో మాకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో మనకు వచ్చింది. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం ఏ స్టేజ్లో నడిచిందని. చాలామంది పొలిటికల్ పార్టీలు వెనుక నుండి వాళ్ళ ప్రయత్నాలు చేసి ఉద్యమాలు చేసినప్పటికీ ముందర ఉండి అంగీ లిప్పి తుపాకీ గుండెలు అడ్డం పెట్టింది మాత్రం జ్యోతి. దాని ద్వారా తెలంగాణ వచ్చింది. మనందరూ కూడా తెలిసిన విషయమే, మీరందరూ కూడా తెలుసు. యువత కార్యకర్తగానే మిగిలిపోతున్నారు. యువత నాయకుడుగా ఎదురని కుల్లంగా ఇవ్వదాకా ఒక 2-3 మిత్రుడు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు మొదటివాడు శేఖర్ ఫుల్లాగా చెప్పేసిండు. ఇది అది నిజం. అది అందరికీ మనం కఠినంగా ఉన్నప్పటికీ కూడా పదాలు నిజంగా శేఖర్ కానీ సాయి కానీ